చిత్తూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మనతో ఉన్నారు. ఆమెతో పాటు ఆమె భర్త గల్లా రామచంద్రరావు గారు కూడా పక్కనే ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి. ఆదర్శ దంపతులు. రాజకీయాలనే కాదు అన్నిట్లో కూడా చాలా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటారు మేడం మీ హస్బెండ్, మీకు ఆదర్శవంతంగా. అసలు ఎన్నికల్లో రావడానికి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు రావడానికి బలమైన కారణం ఏంటి? మెయిన్ సర్వీస్ అండి. మన వంతుగా సర్వీస్ చేయాలి అన్న ఒక మోటో ఉంది. రాజకీయాల్లోకి రావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. సో వై నాట్, అంతే, మనం ఎందుకు సర్వీస్ చేయాలి ఆ మోటో కూడా ఉంది. అంటే సివిల్ సర్వీసెస్ చేసి సర్వీస్ చేయాలి అనే ఒక తపన ఉండేది. సంహౌ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యే ఒక ఛాన్స్ వచ్చింది. అంటే గతంలో మీరు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఎంసీఏ చేశారు, తర్వాత సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యారు. 2 సార్లు ప్రిలిమ్స్ దాటి మెయిన్స్ వరకు కూడా వెళ్ళారు కదా. మరి అటువైపు వెళ్ళాల్సిన మీరు మధ్యలో బ్యూరోక్రసీ నుంచి లెజిస్లేచర్కి వచ్చేసారు కదా. అలా ఎలా, దీనికి బలమైన కారణం అంటే ఎవరు స్ఫూర్తితో వచ్చారు ఈ రాజకీయ లేఖని? యాక్చువల్ గా అటు నుంచి అది బ్రేక్ పడడానికి ఫ్యామిలీ అండి. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడప్పుడే బిజినెస్ లోకి ఎదిగే క్రమంలో దానికి ఒక బ్రేక్ పడింది. అండ్ దెన్ బ్యాక్ టు నార్మల్ లైఫ్, బ్యాక్ టు హౌస్ వైఫ్ లాగా ఉన్నాను. ఎప్పుడైతే హాస్పిటల్స్ మేము పెట్టుకున్నామో దెన్ అగైన్ అది సర్వీస్ సెక్టర్ కాబట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టాను. దెన్ దానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ వచ్చాను. అండ్ ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఒక ఛాన్స్ వచ్చింది. దెన్ వెంటనే మళ్ళీ నాకు ఆ సర్వీస్ ఓరియంటేషన్ ఉండడం వల్ల ఫర్ ద పీపుల్ ఏదైనా చేయాలి, ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఏదైనా చేయాలి అనే ఒక సంకల్పంతో వచ్చానండి. అంటే మీరు అన్నారు హాస్పిటల్, వికాస్ హాస్పిటల్స్ ఏర్పాటైన తర్వాత దానికి డైరెక్టర్గా ఎండీగా ఉన్నారు మీరు. దానికి ముందు ఒక సాధారణమైన గృహిణి అన్నారు మీరు. ఒక సాధారణమైన గృహిణిగా ఉన్న గల్లా మాధవి గారు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు ఎలా ఉంది? అధ్యక్ష అని మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష అని స్పీకర్ని సంబోధించినప్పుడు ఎలా ఉంది? మెయిన్ అండి, ఒక నియోజకవర్గ రిప్రజెంటేటివ్ గా అడుగు పెడుతున్నప్పుడు అంత విశాలమైన అసెంబ్లీని చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నిజంగానే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ దెన్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే, ఎన్డీఏ ఫామ్ అయ్యి వెళ్ళగానే గడిచిన ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బందికరంగా అనిపించిందో వాటన్నిటి నుంచి విముక్తి పొందాము మనము. ఈ రోజు నిజంగా అసెంబ్లీ ఒక పసుపుతో ప్రక్షాళింపగాబడి ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకొని చేత కమలం ధరించిన ఒక అమ్మవారిలా కనిపించింది. ఎన్డీఏ కూటమి గురించి మొత్తం చెప్పేశారన్నమాట. అలా అనిపించింది నాకు. పసుపు అన్ని కూడా అలాగే అనిపించింది. అంటే ప్రజల కోసం నిలబడే ఒక దేవి లాగా కనిపించింది నాకు అసెంబ్లీ. ఆయన దేవుడిలాగా కనిపించారా ఆయన పాత్రుడు గారు? ఆయన పూజారండి. అంతేనంటారా? మరి దేవుడు ఎక్కడ? దేవుళ్ళందరూ ప్రజలేనండి. అంతే, మీకు ఓట్లు వేశారు కాబట్టి. మీరు చెప్పండి, అసలుకి ఈ ఎన్నికల్లో ముందు వరకు తీసుకుంటే తెర మీద లేరు, మీరు తెర వెనకే ఉన్నారు. తెర మీద అప్పటి వరకు ఉండింది ఎవరంటే కోవెలమూడి నాని గారు ఇక్కడ టికెట్ ఆశావులుగా ఉన్నారు. లాస్ట్ నిమిషంలో ఆలపాటి రాజా గారు వచ్చారు. 1 టౌన్ కార్పొరేటర్ సమత గారు కూడా బరిలో ఉన్నారు. ఇక భాషం రామకృష్ణ గారు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు కదా. వీళ్ళందరినీ బైపాస్ చేసి మీ ఆవిడని ముందుకు ఎలా తీసుకొచ్చారు మీరు? అసలుకి మేము ఎవరిని ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులను బైపాస్ చేస్తున్నాం అనేది తెలియదు మాకు. కేవలం లోకేష్ అన్న ఇచ్చిన అవకాశం మాకు చాలా పెద్ద బాధ్యతను మా మీద పెట్టారు. ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వహించి మంచి ఎలక్షన్ చేసి గెలిపించుకొస్తాను మాట ఇచ్చాం. మంచి మెజారిటీతో గెలిపించగలిగే అవకాశం ప్రజలు ఇచ్చారు. సార్, మీరు ఒక వ్యాపారవేత్త, ఒక రియల్టర్. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా చాలా అగ్రగామి సంస్థ మీది. శ్రీ భ్రమరాంబిక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు, చాలా అగ్రగామి. ఆ వ్యాపారాలు చేసుకోకుండా ఎందుకు రాజకీయాలకు రావాలనిపించింది? కానీ మీ ఆవిడని ఎందుకు ముందు పెట్టాలనిపించింది మీరు కాకుండా? ఇక్కడ నా ఒక్కరిదే సంకల్పం అయితే ఇది ఈ స్థాయిలో ఉండేది కాదు. మా ఇద్దరిది కూడా చాలా సమానంగా సర్వీస్ ఓరియంటేషన్ మైండ్ సెట్ మాది. ఫస్ట్ నుంచి కూడా ఆమె టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు, తర్వాత సోషల్ లైఫ్లో నేను బిజినెస్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు సర్వీసులో చేస్తూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం మాకు కూడా సొసైటీ మీద కాన్షియస్గా ఉన్నాం మేము. ఎంత కాన్షియస్గా అంటే ఏదైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు చాలా బాగా చేస్తే ఎందుకు మన ఏరియాలో చేయలేదు, ఆ చేయడానికి లోపం ఏంటి, నాయకత్వ లోపమా లేదంటే ఏంటి తెలుసుకుందాం, మనం బెంచ్ మార్క్ క్రియేట్ చేద్దాం. అది మాలో ఎవరైనా ఒకేలాగా ఆలోచిస్తాం కాబట్టి అవకాశం మాలో ఎవరికి వచ్చినా సమానంగా స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. సార్, మీ ఆవిడ ఎమ్మెల్యే చేయాలనే ఆకాంక్ష మీకు ఎందుకు కలిగింది? దేంతో స్ఫూర్తి ఎక్కడ కలిగింది మీకు? 100% ఆమె సివిల్ సర్వెంట్ అయ్యి పీపుల్ సర్వ్ చేద్దాం ఉద్దేశం ఆమెది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా బాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవడంతో ఆయన కూడా చాలా బాగా సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఆమె ప్రేరణ పొందింది బాగా. సొసైటీలో నుంచి మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల నాకు కూడా పీపుల్
బాగా అంటే మాకు మేము ఎదిగే క్రమంలో ఎవరు మాకు డెవలప్మెంట్లో కొంతమంది సహాయపడ్డారు పీపుల్. అలా మనం కూడా 100 మంది సహాయపడగలిగే అవకాశం నాకు కూడా కావాలనిపించేది. అట్లా ఇద్దరికి కూడా సర్వీస్ కాన్షియస్ వల్ల ఆపర్చునిటీ వచ్చిందని మేము ముందుకు తీసుకెళ్ళాం. ఇక్కడ గతంలో విన్నాను నేను, గతంలో ఎప్పుడో మీరు అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్ళినప్పుడు ఆ తాడిపత్రి పట్టణాన్ని చూసి ఆ సుందరీకరణ అంతా చూసి ఒకసారి అనుకోకుండా తాడిపత్రి వెళ్ళాల్సి వచ్చింది. అంటే తాడిపత్రి దగ్గర మా బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మిత్రులు వాళ్ళు ఉండటం వల్ల తాడిపత్రి విజిట్ చేసినప్పుడు ఒక నార్మల్ మున్సిపాలిటీ అంటే మేము ఇక్కడ నుంచి ఆంధ్రాలోంచి ఆలోచించేవాళ్ళమి, రాయలసీమ బాగా వెనకబడిన ప్రాంతం, అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదని భావించేవాళ్ళమి. మాది పొన్ను హోమ్ టౌన్ అవడం చేత మాది బాగా ప్యాడీ బాగా బిజినెస్ సెంటర్ మాది. అయినా కూడా తాడిపత్రి బాగా అడ్వాన్స్గా కనబడింది మాకు. ఎందుకంటే మున్సిపాలిటీ ఆఫీసు ఒక ఇవాళ చాలా సెక్రటేరియట్ రేంజ్లో కనబడుతూ ఉంటుంది అది. ప్లస్ రోడ్లు కానీ డివైడర్లు కానీ చాలా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెడికేటెడ్గా డెవలప్ చేశారనిపించింది. అలా మన జేసీ సోదరులు అలా బాగా ఇన్స్పిరేషన్గా చేసే నాయకులు ఉన్నారు సొసైటీలో అనిపించింది. దాన్ని మాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి మేము మా కాన్స్టిట్యున్సీ కూడా బాగా డెవలప్ చేయాలనిపించింది. అప్పుడే రాజకీయాలకు రావాలనుకున్నారా? అంటే ఏంటంటే సార్, ఇండివిజువల్ గా చేసేదానికంటే, ఒక ఆర్గనైజేషన్ లాగా చేసేదానికంటే, బ్యూరోక్రసీతో చేసేదానికంటే వైడ్ ఎక్స్టెంట్ పొలిటికల్ గా చేయొచ్చు. వీటన్నిటికి ఒక లిమిటేషన్ ఉంటుంది. పొలిటికల్ సిస్టమ్ కి ఈ కాన్స్టిట్యున్సీ అనుకుంటే కంప్లీట్ డెవలప్మెంట్ లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి ఎక్కువ స్కోప్ పొలిటికల్ సిస్టమ్ లో ఉంటుంది. కాబట్టి ప్రజలకు నిజమైన మంచి నిజంగా చేయాలనుకుంటే పొలిటికల్ సిస్టమ్ ద్వారానే అవుతుంది. కాబట్టి అది బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాం. కాబట్టి ఇప్పుడు ఏదైనా చెయ్యాలనుకోండి, అవుట్ ఆఫ్ సిస్టమ్ దాటి మనం రాలేము. పొలిటికల్ సిస్టమ్ అయితే వీ కెన్. మా వాడికి కొంచెం ఈరోజు ఇక్కడ రోడ్లు వేయలేదు, మీరు కొంచెం చూడండి, ఎప్పటి నుంచో రోడ్లు వేయకుండా ఉన్నారు, మీరు వెయ్యాలి అని ఈ రోజు నేను వార్డులో తిరిగి అడుగుతున్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ రెస్పాండింగ్. అదే నేను ఒక కామన్ మ్యాన్ గా ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను, లేదంటే జస్ట్ ఒక బ్యూరోక్రాట్ గా నేను వాళ్ళని తీసుకెళ్ళలేను. ఒక పొలిటికల్ సిస్టమ్ కాబట్టి ఈరోజు ప్రజలందరూ నన్ను డైరెక్ట్ గా వచ్చి మాకు ఇది కావాలని అడగగలుగుతున్నారు. ఇంత పెద్ద చెప్పే కన్నా ఎన్ని కోట్లు మన దగ్గర ఉన్నా కూడా రాజకీయం అని ఒక్క పలుకుబడి మన పక్కన ఉందంటే ఏమైనా చేయొచ్చు అంటారు. పలుకుబడి కాదండి రాజకీయం అంటే. రాజకీయ నాయకుడికి ఎన్ని కోట్లు, టాటా బిర్లాలు, ఆదానీలు, అంబానీలైనా కూడా వాళ్ళతో ఎన్ని డబ్బులు చేసుకోలేరు అనుకోండి. డైరెక్ట్ సర్వీస్ లో ఒక రాజకీయ హోదా అనేది ఉంది. ఇక్కడ పొలిటికల్ సెంట్రిక్ కాబట్టి, పొలిటికల్ అనేది ఉంది కాబట్టి మనకి ప్రజలు కోరుకున్నది పొలిటిక్స్. ప్రజలు బ్యూరోక్రాట్స్ ని కోరుకోరు. ఎనీబడీ కెన్. ఆర్గనైజేషన్స్ ఇవి ఉండాలి, అవి ఉండాలి, ఎన్జిఓ ఉండాలి, ఆ ఎన్జిఓ ఉండాలని కోరుకోరు. ఇండివిజువల్ గా ఎవరికి కెపాసిటీ ఉండదు చేయడానికి. ప్రజలు ఎన్నుకొని కోరుకునేది ఒక పొలిటికల్ లీడర్ ని మాత్రమే. సో లీడర్ మీరు కావాలని మీ హస్బెండ్ అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మెయిన్ సర్వీస్ ఒక్కటే నా ఓరియంటేషన్ అండి. నేను ఒక ఇంట్రెస్ట్ ఉండిందా, సరే వెళ్దాం రాజకీయాల్లోకి, మా హస్బెండ్ కోరుతున్నారు కదా అంటే నేను ఒకటే చెప్పాను, ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ లాగా, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లీడర్స్ లాగా కాకుండా ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ గా అయితేనే ఈ సిస్టమ్ లో ఉంటానని చెప్పాను. మరి మదర్ తెరెసా లాగా మాట్లాడదండి మేడం. వెరీ క్లియర్. నేను అలా అయితేనే ఉంటానని చెప్పాను మేడం. ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ లో కష్టం మేడం. అంటే మేబీ ఒక 5 years తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకుందాం మనం. దెన్ మదర్ తెరెసా లేకపోవచ్చు. ఏదో ఈ రోజు బతికి చెడిన కుటుంబము అంటారు మీ హస్బెండ్ వాళ్ళది. అంటే వాళ్ళ తాతల కాలంలో మంచిగా ల్యాండ్ లాడ్స్, మీ చుట్టూ ఉన్న వారికి కొన్ని ఆశలు ఉంటాయి మేడం. అలా కాదండి, కోరికలు తీర్చాలి. అలా కాదు. బతికి చెడ్డ కుటుంబం అనే మాట చాలా గర్వంగా ఉంటుంది. జనాలు పీక్కు తినే కుటుంబం అని అనిపించుకునే కంటే బతికి చెడ్డ కుటుంబమే చాలా గర్వకారమైంది. ఆ గర్వాన్ని మేము ఎలాగైనా పొందుతాం ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ మీరు అన్నది సర్వీస్ నేను ప్రజలకు చేసేస్తాను, నేను ఒక మదర్ తెరెసా లాగా ఉండాలనుకుంటే మీరు అనొచ్చు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారంట, మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మేము ఇంత సంపాదించుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి, వర్కులు చేసుకోవాలి, బెదిరించాలి, ఏదో చేసుకోవాలంటారు. వాళ్ళందరినీ మీరు సాటిస్ఫై చేయలేరు కదా. చుట్టూ ఉండే వాళ్ళు అంటే ఎవరండి? మీ కార్యకర్తలు కావచ్చు, మీకోసం పని చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా వాళ్ళ ప్రజలు వాళ్ళ కోసం బ్రతకాలి. అక్కడ ఉన్న ఇప్పుడు ఒక డివిజన్ లీడర్ అనుకోండి, మా కార్యకర్తలు అనుకోండి, పార్టీ కోసమో లేదంటే వాళ్ళని నమ్ముకున్న ప్రజల కోసం వాళ్ళు ఉండాలి. అవినీతి చేస్తేనే పైకి వస్తాము అని అనుకుంటే వాళ్ళు ఉండరు, పార్టీ ఉండదు, లీడరు ఉండరు, ఎవరు ఉండరు కదా. కాబట్టి అసలు ఆ సిస్టమ్ ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.